డిసెంబర్ నెల చివరి నాటికి 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు బాస్టగా నిలవాలని తమ ప్రభుత్వం ఆరాటపడుతుందన్న ఆయన రాబోయే కాలంలో ఉపాధి లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ 39వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష రాష్ట్ర నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా పనిచేసిన మహానీయులకు ధన్యవాదాలు అని తెలిపారు. పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డికి పురస్కారం రావడం అభినందనీయమని తెలిపారు. తెలుగు విద్యార్థుల నైపుణ్యం అమెరికా, మలేషియా వంటి విదేశాల్లో కనిపిస్తుందన్నారు. విద్యాలయానికి ₹1 కోటి విరాళం ఇవ్వటం, మరి అవార్డు అందుకుంటున్న సందర్భంలో విశ్వవిద్యాలయం ₹1,00,000 ఇస్తే ఇంకో 2 సున్నాలు యాడ్ చేసి ₹1 కోటి తిరిగి విశ్వవిద్యాలయానికి అందించడానికి ఒక మానవీయ కోణంతో, ఒక మంచి హృదయంతో సమాజానికి మేలు చేయాలనే ఒక ఆలోచన చేస్తా ఉన్న వ్యక్తికి తప్పకుండా ప్రభుత్వ పరంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వం ఈరోజు విద్యకి పెద్ద పీట వేస్తూ సంవత్సరం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో కూడా విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుంది. విశ్వవిద్యాలయానికి ₹1 కోటి విరాళం. మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రభుత్వ